ఫిబ్రవరి 14th ప్రేమికుల రోజు, ప్రేమికుల దినోత్సవం, వ్యాలంటైన్స్ డే. ఈ రోజుని ప్రేమికులు చాలా ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకొని, విషెస్ చెప్పుకొని, చాలా వైవిధ్యంగా ఉండాలి. ఈరోజు కలుసుకోవాలి, షాపింగ్ చేయాలి, ఒక వినూత్న గ్రీటింగ్స్ చెప్పుకోవాలి, ఒక ప్రేమని పంచుకోవాలి, ప్రేమను చాటుకోవాలి. అమ్మాయి అయితే అబ్బాయి మీద ఎంత ప్రేమ ఉంది, అబ్బాయి అయితే అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంది చెప్పుకొని ఒక వినూత్న కానుకలు, గిఫ్ట్లు కూడా ఇచ్చుకునే పరిస్థితి. అందరూ కూడా స్వేచ్ఛగా కాస్త బయటకు వచ్చి వాళ్ళ ప్రేమ ఎలా చిగురించింది, ప్రేమ ఎలా మొదలైంది, ఎలా చిగురించింది, ఎంతవరకు వచ్చింది, భవిష్యత్తులో ఏం చేయాలి అనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రేమికులు బయటకు వచ్చి చాలా స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇదే ప్రేమికులు ఇలా మాట్లాడుకోకుండా, బయట కలుసుకోకుండా, బయట తిరగకుండా బజరంగ్ దళ్ వాళ్ళు మాత్రం లేనిపోని ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏ ఒక్క జంట కూడా, ఇదే నెక్లెస్ రోడ్ అంటేనే రకరకాల జంటలతో ఎప్పుడు ఇక్కడ కలకలాడుతుంది. కానీ ప్రేమికుల రోజు మాత్రం మనం చూస్తున్నాం, ఒక్క జంట కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. సాధారణంగా లవ్ హైదరాబాద్ దగ్గర కొన్ని వందల జంటలు ఫోటోలు దిగుతారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ చిహ్నంగా లవ్ హైదరాబాద్ దగ్గర ఫోటోలు దిగడం కూడా ఒక దాన్ని గ్రేట్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఈరోజు మనం చూస్తున్నాం, ఒక్క జంట కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్న దాఖలాలు కనిపించడం లేదు. కొంతమంది యువత అయితే ఇక్కడ ఉన్నారు. ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు, ఇదే ప్రేమికుల సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఏంటి? ఈరోజు బజరంగ్ దళ్ అనే ఒక సంస్థ అనేది ఒక వార్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది లవర్స్ అనే వాళ్ళకి. కానీ ఏంటంటే ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ఈ ఇప్పుడు ఉన్న 365 డేస్లలో 1 డే మాత్రమే ఇది ఒక బజరంగ్ దళ్ వాళ్ళ హెచ్చరిక అనేది జారీ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి లవర్స్ అనే వాళ్ళు, కపుల్స్, రకరకాల వాళ్ళు, లవ్ చేసుకునే వాళ్ళు, కొన్ని అంటే 2 మనసులు కలయికను ఈరోజు తెలిపే మనసున్న ఒక 2 మనుషుల హృదయాలు కూడా ఈరోజు కలుస్తాయి. వాటి ద్వారానే ఈరోజు వాళ్ళు స్పెషల్ అయినా కూడా పెట్టుకుంటూ ఉంటారు ఈరోజు. కానీ ఏంటంటే ఇక్కడ రోడ్డు పైకి వస్తే నేను కూడా చూద్దామని వచ్చాను, లవర్స్ అంటే ఎలా ఉంటారు, ఇక్కడ లవ్ సింబల్ దగ్గర ఎంతమంది లవర్స్ ఉంటారో చూద్దామని వచ్చాను. కానీ వచ్చేసరికి ఇక్కడ లవర్స్ అనే వాళ్ళు లేరు. ఇక్కడ నాలాగా ఎడార్లో ఉన్న పక్షుల వాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఎవరు? బజరంగ్ దళ్ వాళ్ళే. కానీ ఇది ఒకరోజు అనేది సంస్కృతం అనేది ఒకటి. నీకు ప్రేమికురాలు ఉందా? ప్రేమలో పడ్డావా? నేను ఒకప్పుడు పడినవాడిని, గాయపడినవాడిని. ఆ గాయపడిన దానికి నేను ఒక లైఫ్లో సెట్ అయినా ఖచ్చితంగా. ఇప్పుడు ఒక అమ్మాయి వల్లే నేను కూడా లైఫ్లో సెట్ అయినా, ఒక అడ్వకేట్గా ఫ్యూచర్లో సమాజంలో నాకంటే గుర్తింపు తెచ్చుకున్నా. ఈ లవ్ అనేది ఏంటంటే ఒక మధురమైన జ్ఞాపకము. ఖచ్చితంగా లవ్లో మనిషి కూడా ఖచ్చితంగా లవ్ చేయాలి, ఆ లవ్లో పడాలి, పడిన వాళ్ళు ఖచ్చితంగా గాయపడాలి. కానీ ఏంటంటే బజరంగ్ దళ్ అనేది వాళ్ళు చాలా రాంగ్ డిసిషన్ అది. వీలైతే ఏంటంటే ఇప్పుడు మా అంటే రోడ్ పైకి రావట్లేదు వాళ్ళు, లవర్స్ అనే వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఓయి రూమ్స్ కూడా అయినాయి. ఆ ఓయి రూమ్స్లో ఇప్పుడు 24 hours ఒక డే ఫర్ ఉండొచ్చు అక్కడ. అలా రకరకాలు ఉన్నారు. దీనివల్ల బజరంగ్ దళ్ వల్ల ఎలాంటి నష్టాలు లేవు, లాభాలు లేవు. హెచ్చరిక మాత్రం, అంటే దాన్ని కూడా ఒక హిందూ మతాన్ని తీసుకురావడం మాత్రమే. ఓకే, ఎక్సలెంట్ చిన్న. ప్రతి ఒక్కళ్ళు ప్రేమించాలి, ప్రేమలో పడాలి, ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలి అని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నారా, ఏంటి పరిస్థితి? ఈరోజు ఎక్కడ చూసినా కూడా జంటలైతే కనపడట్లేదు. నువ్వు చాలా ట్రెండీగా కనిపిస్తున్నావు. ప్రేమలో పడ్డావా? ప్రేమికురాలు ఉందా నీకు? లవర్ ఉందా? యాక్చువల్లీ ఈరోజు వ్యాలంటైన్స్ డే అంటారు కదా అందరూ, బట్ ప్రేమికుల రోజు దినోత్సవం అంటారు. మన అవుట్ ఆఫ్ కంట్రీస్లో జరుపుకునే వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా మన ఇండియాలో కూడా ట్రెండ్ అయిపోతుంది ఫార్మల్గా. అయితే ఇప్పుడు ఎందుకు ఈరోజు తిరగట్లేరు అంటే, డైలీ లవర్స్ తిరుగుతారు, కామన్ ఏం కాదు, కొత్త ఏం కాదు వాళ్ళకి. కామన్గా డైలీ కలిసే వాళ్ళకి ఒకరోజు కలుపుకొని పెద్ద ఫరక్ ఏం పడదు. సో ఇంకోటి ఏంటంటే, హెచ్చరికలు ఉన్నాయి కదా మన బజరంగ్ దళ్ వాళ్ళు ఏదంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు మ్యారేజ్ చేయడం కానీ, అలాంటి చేయడం కానీ, ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ వాళ్ళు ఎవరు ఏంటనే తెలియదు. సో మెనీ లవర్స్ అండ్ ఫ్రెండ్స్ లైక్ బజరంగ్ వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదంటావా? ఆల్మోస్ట్ కరెక్ట్ కదా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు జెండర్ వచ్చినాం మేము, మా గర్ల్ ఫ్రెండ్ వచ్చినాం సపోజ్, మ్యారేజ్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్. మేము లివింగ్ రిలేషన్లో ఉండడం అనేది అది మా పర్సనల్ ఇష్యూ కిందకి వస్తుంది కదా. సో ఆల్మోస్ట్ కోర్టు కూడా అదే చెప్తుంది, మన ఇండియన్ కోస్ట్. సో ఇక్కడ ఏంటి అంటే, చాలామంది లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, అది డైలీ ఉంటారు, ఇది కొత్త ఏమి ఉండదు. కాకపోతే ఏంటి అంటే భయపడుతున్నారు కాబట్టి రాలేకపోతున్నారు అంతే.
సో ఇది ప్రేమ అనేది పవిత్రమైనది కాబట్టి ఆ ప్రేమని మనము ప్రేమగా ప్రేమిస్తే అదే ప్రేమ మనల్ని ప్రేమగా ప్రేమిస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రేమను ప్రేమించడం నేర్చుకోవాలి. సొసైటీలో ఉన్న ఈ ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రేమను ప్రేమిస్తే అదే ప్రేమ మనల్ని మంచిగా ప్రేమిస్తుంది కాబట్టి అలా ముందుకెళ్ళాలి తప్ప అలా జంటల్ని విడదీసినట్టు పెళ్లి చేసేయాలి చేయదు, అది రాంగ్. వాళ్ళు ఏమంటున్నారంటే బజరంగ్ దళ్ వాళ్ళు కల్తీ ప్రేమికుల వల్లనే ఈ విషయ సంస్కృతి వస్తుంది. ప్రేమ కల్తీ ప్రేమ ఈ రెండు ఉంటాయా? కల్తీ ప్రేమ అనేది ప్రేమ అయితే కరెక్ట్ ఉంటుంది, మనుషులే కల్తీ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, నేను ఒక అమ్మాయికి అట్రాక్ట్ అవుతా, అమ్మాయి ఇంకా వేరే అబ్బాయి కూడా అట్రాక్ట్ అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది. సో అలాంటిది మనుషులే కల్తీ ఉన్నట్లు, కానీ లవ్ ఈజ్ నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ చిన్న, ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్పావు. ప్రేమ ఎప్పుడూ పవిత్రమైందే, కానీ పవిత్రత లేనిది మనుషులు మాత్రమే అనే ఒక గొప్ప అంశాన్ని కూడా ఈ చిన్నపిల్లలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా ప్రేమలో పడ్డాం ఒకసారి, ఆ టేస్ట్ ఏంటో తెలుసు అనే అంశాన్ని కూడా వీళ్ళందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రేమికుల రోజు ఎస్పెషల్గా ఇక్కడ నెక్లెస్ రోడ్డు బిజీగా ఉంటుంది, రకరకాల జంటలతో కలకలాడుతుంటుంది. కానీ ఈరోజు జంటలు రోడ్ల మీదకి రావడానికి భయపడుతున్నారు. అదే బజరంగ్ దళ్ వాళ్ళు పెళ్లి చేయడం, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, లివింగ్ ఇన్ రిలేషన్ తప్పు కాదు, అది కోర్టులే చెప్తోంది. కానీ వీళ్ళు అభ్యంతరం చెప్పడం సమంజసం కాదు అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్గా ప్రేమ ఎప్పటికీ పవిత్రంగానే ఉంటుంది. దాన్ని ప్రేమను ప్రేమించే వాళ్ళు మాత్రమే దాన్ని రకరకాల కోణాల్లో దాన్ని కొందరు కించపరచడం, కొందరు ఉత్కృష్టంగా చూడడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఫైనల్గా ప్రేమ అనే భావన ఒక మధురమైంది, దాంట్లో ఒక స్వీట్నెస్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలనే అంశాన్ని యువత చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి ప్రేమ గురించి మీ డెఫినేషన్. ప్రేమ అంటే లవ్ అనేది ఆల్వేస్ ట్రూ లవ్ ఎప్పటికీ ఆల్వేస్ ట్రూగానే ఉంటుంది. కాకపోతే కొంతమంది అమ్మాయిలు ట్రూగా ఉండరు కావచ్చు, కానీ కొంతమంది ఉండరు కావచ్చు, కానీ ఎవరైనా ఒకరు కంపల్సరీ ట్రూగా ఉంటారు. దాన్ని బట్టి మన అమ్మాయిలు వేస్ట్, అది వేస్ట్, ప్రేమ వేస్ట్ అని ఎప్పుడు అనుకోదు. ట్రూ లవ్ ఆల్వేస్ ట్రూ లవ్. ఇక్కడ అమ్మాయి ప్రేమించినా అంత గొప్పగానే ప్రేమిస్తుంది మనస్ఫూర్తిగా, కల్మషం లేని ప్రేమ. అబ్బాయి ప్రేమించినా అలాగే ప్రేమిస్తాడు. ఇంకా దీంట్లో అబ్బాయి అమ్మాయి భేదాలు ఎక్కడ ఉంటాయి? అంటే ఇప్పుడు ఇద్దరు ఓకే ట్రూగానే లవ్ చేసుకుంటారు, కానీ కొన్ని కారణాల వల్ల అలా జరిగిపోతుంది కావచ్చు, కానీ ట్రూ లవ్ అనేది ఆల్వేస్ ట్రూ లవ్. మేడం చెప్పండి. ప్రేమించడం గొప్ప విషయం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిల్ని ప్రేమించినా, అమ్మాయిల్ని అబ్బాయిలు ప్రేమించినా కూడా దానికి అపార్థాలు చేసుకోవడం వల్ల, ఒకరి మాటలు వినడం వల్ల కూడా తను దూరం అయిపోతారు. కాకపోతే ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం నిలబెట్టుకోవాలంటే వాళ్ళతో చాలా జర్నీ చేయాలా. ఆ జర్నీ సాగాలంటే మన ఇద్దరం ఐకమత్యంగా ఉండాలి, అదే నా నిర్ణయం. కానీ బాయ్స్ అయినా లేడీస్ అయినా మోసపోవద్దు. లాస్ట్ కూడా చెప్పేది ఏంటంటే హ్యాపీ లవర్స్ డే అందరికీ. చాలా ఆనందంగా ఉండండి మీరు అందరూ. ఓకే, నేను కూడా అదే చెప్తున్నాను. హ్యాపీ వ్యాలెన్స్ డే, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.